హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జూలీ క్రియేషన్స్ తెలుగు వ్లాగ్స్ అండి. ఇక్కడైతే నేను బ్యాంగిల్స్ మేకింగ్ అయితే వీడియో స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అయితే వచ్చింటారు కదా. నేనైతే ర్యాపింగ్ అయితే చూపిస్తున్నాను, బ్యాంగిల్ మేకింగ్ వీడియో. చాలామందికి ర్యాపింగ్ చేసేటప్పుడు అలా గమ్ము చేతులు కంటుకుంటాయి కదా, దాన్ని వేరే వేస్ట్ క్లాత్కి రాసుకోండి. లేదంటే నేను చేసిన మిస్టేక్ మీకు రిపీట్ అవుతుంది. అలా ఉంచుకోవడం అలా థ్రెడ్ అనేది కొంచెం దానికి అంటుకుపోయి అలా ఉంది. కానీ నేను అడ్జస్ట్ చేసుకుంటూ ర్యాపింగ్ అయితే చేశాను చూడండి. అలాగే చాలామంది స్ట్రైట్గా చేయకుండా సైడ్కి ర్యాపింగ్ చేస్తారు కదా, అలా సైడ్కి చేయకుండా స్ట్రైట్గా ర్యాప్ చేస్తే నీట్గా వస్తుంది. అలాగే షైనింగ్గా కూడా అలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి అయితే బ్యాంగిల్ ర్యాపింగ్ అయితే స్టార్ట్ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడతో అయితే మనకి ఇది క్లోజ్ అయిపోతుందండి. ఇక్కడ నుంచి అయితే మేకింగ్ స్టార్ట్ అవుతుంది, చూస్తూనే ఉండండి. అలాగే అండి, నా వీడియోస్ అయితే నాకు నేనే తీసుకుంటానండి. కనీసం కెమెరా క్వాలిటీ కూడా ఉండదు. ఏదో సెట్ చేసుకొని మంచం మీద అలా సెట్ చేసుకొని తీసుకుంటున్నాను. నాకంటూ ఎవరు హెల్ప్ చేయరు, నా హెల్ప్తోనే నేను తీసుకుంటున్నాను. కాబట్టి ప్లీజ్ అండి, నా కష్టానికి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే బ్యాంగిల్స్ కావాల్సిన వాళ్ళు నా యొక్క కాంటాక్ట్ అవ్వండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే చూడండి, చాలామంది థ్రెడ్ని ఎలా పడితే అలాగా చుట్టుకొచ్చేస్తారు, అలా ర్యాపింగ్ చేసేస్తారు. అలా కాకుండా నీట్గా చేసుకోవాలండి. అప్పుడే బ్యాంగిల్ అనేది కూడా నీట్గా కనిపిస్తుంది. మనం చేసే వర్క్ కూడా నీట్ ఫినిష్తో కనిపిస్తుంది. చాలామంది అలా చేయరు, ఎలా పడితే అలా చేసేసి మేకింగ్ చేసేస్తారు. అంటే దాని మీద కుందన్స్ మేక్ చేసేస్తారు. అలా చేయడం వల్ల నీట్గా ఉండదు. చూడండి, నేను చూపిస్తున్నాను అంటే చేస్తారు. ఇక్కడ నుంచి అయితే ఇంకా ర్యాపింగ్ అయిపోయిందండి. చూడండి, లాస్ట్కి వచ్చింది. అది లాస్ట్లో అయితే అక్కడ కొంచెం గమ్ అప్లై చేసేసుకొని కట్ చేసేసుకొని అయితే స్టిక్ చేసేసుకోవాలి. చూస్తూనే ఉండండి. ఇక్కడ నుంచి వీడియో అయితే మేకింగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మేకింగ్ రాని వాళ్ళు అయితే ఈ వీడియోస్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. మేకింగ్ వచ్చిన వాళ్ళైతే చెప్పలేను, కానీ మేకింగ్ రాని వాళ్ళకైతే నా వీడియోస్ ఉపయోగపడతాయి. అలాగే చూస్తూ ఉండండి. ఇక్కడ కొంచెం గమ్ అనేది చేతికి అంటుకుపోవడం వల్ల కట్ అవ్వట్లేదు. జాగ్రత్తగా కట్ చేసి జాగ్రత్తగా స్టిక్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న థ్రెడ్స్ వేస్ట్ ఉంటుంది కదండి, అది దేనికంటే రబ్బర్ బ్యాండ్కి మనం హోల్ ఉంటుంది కదా, హోల్ నుంచి రబ్బర్ బ్యాండ్ని దానికి యూజ్ అవుతుంది. రబ్బర్ బ్యాండ్కి యూజ్ అవుతుంది ఆ థ్రెడ్ అనేది. కాబట్టి థ్రెడ్ని మంచిగా యూజ్ చేసుకోండి. వేస్ట్ ఎక్కువ చేసుకోకండి, డబ్బులు ఊరికే రావు కదా. ఆ థ్రెడ్ కట్ చేసేసి పాడేయడం కూడా మనకి వేస్ట్ ఖర్చు కింద అయిపోతుంది. ఆ థ్రెడ్ ఉంచుకుంటే మనకి యూజ్ అవుతుంది దేనికో దానికి. ఇక్కడ నుంచి అయితే మేకింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. చూడండి, దీనికి మేకింగ్ కావాల్సినవి అయితే డ్రాప్ షేప్ పింక్ కలర్ 4x4 సైజ్ కుందన్స్, అలాగే గోల్డ్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్స్, అలాగే పింక్ కలర్ స్క్వేర్ షేప్ కుందన్స్, అలాగే డ్రాప్ షేప్ కుందన్స్, రౌండ్ షేప్ కుందన్స్ పింక్ కలరు. ఇవైతే దీనికి కావాలండి. చూడండి, ఇక్కడ నుంచి అయితే మేకింగ్ స్టార్ట్ అవుతుంది. ఇలా తీసుకొని దానికి గమ్ అప్లై చేసి బ్యాంగిల్కి దానికి రౌండ్ షేప్ కొందన్స్ స్టిక్ చేసేసుకున్నాక దానికైతే డ్రాప్ షేప్ కొందన్స్ అయితే స్టిక్ చేసుకోవాలండి. నేను చూపించినట్టు స్టిక్ చేసుకోండి. ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల నీట్గా కనిపిస్తుందండి. స్టిక్ పెన్ ఉన్న వాళ్ళు స్టిక్ పెన్ యూజ్ చేయించండి. అలాగే నేను చాలా టిప్స్ అయితే నా వీడియోస్లో చూపిస్తున్నాను కదండి. స్టిక్ పెన్స్ లేని వాళ్ళు అయితే అది ఉంటుంది కదండి, ఏంటి ఇయర్ బడ్తో కూడా ఈ టిప్ని అయితే పాటించవచ్చు. అలాగే స్టిక్ ఉంటుంది కదండి, టూత్ పిక్, దాంతో కూడా అలాంటివి కూడా ఉపయోగించి అయితే కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవచ్చండి. ఆ టిప్స్ అయితే పాటించండి. స్టిక్ పెన్నే యూజ్ చేయాలని ఏం లేదండి. చూడండి, నేను చూపిస్తున్నట్టయితే మీరు మేకింగ్ అయితే చేయండి. ఇలా డ్రాప్ షేప్ కుందన్స్ని అయితే స్టిక్ చేసేసుకోవాలండి.
నేను చూపిస్తున్నాను కదా అలా మొత్తం. అంటే ఇప్పుడు స్క్వేర్ షేప్ ఉన్నాయి కదండి పింక్ కలర్వి, అవి నేను చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకోవాలి. చూడండి, అంటే నేను పక్కకి వెళ్ళిపోయింది వీడియో అనేది. అంటే చెప్పా కదండి, నాకు వీడియో అయితే ఎవరు తీసేవాళ్ళు లేరు, నాకు నేనే తీసుకోవాలి. కాబట్టి కష్టం అవుతుంది వీడియో తీసుకోవడం. ప్లస్ నా దగ్గర వీడియో తీయడానికి సంబంధించి అది లేదండి స్టాండు. కాబట్టి నేను ఏదో ఎక్కడో ఒక షార్ట్ ఫిక్స్ చేసుకుని అలా తీసాను, అదేమో కరెక్ట్గా రాలేదు. కాబట్టి అడ్జస్ట్ అవ్వండి. స్క్వేర్ షేప్ కుందన్స్ని అయితే ఇలా స్టిక్ చేసుకుంటున్నానండి స్ట్రైట్గా. అక్కడ మళ్ళీ అదే ఫ్లవర్ అనేది మళ్ళీ అక్కడ వస్తుందండి. అక్కడ స్టాప్ చేసేసుకుంటున్నాను కదా, అక్కడ మళ్ళీ అదే అయితే వస్తుంది. మళ్ళీ సైడ్కి ఇటు సైడ్కి అయితే గోల్డ్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకుంటాను. చూస్తూ ఉండండి. సైడ్ చూపిస్తున్నాను కదా, చాలామంది కోను గ్లూయే వాడమంటున్నారు. ఎందుకంటేనండి ఈ గ్లూ అయితే మనం స్టిక్ చేసేటప్పుడు ఎక్కువ పడిపోతుంటుంది. దానివల్ల మన ఇది ఏమంటారు, మన వర్క్ అనేది కూడా పాడైపోతుంది. చూడండి, ఎక్కువ పడిపోవడం వల్ల అదిగోండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిక్కే అవ్వట్లేదు. కాబట్టి నీట్గా ఉండాలంటే కోన్ ఉంటుంది కదండి, కోన్ గమ్ము అదే యూజ్ చేయండి. అదైతే చాలా బెటరు. ఎంత కావాలో అంతే మనమైతే పెట్టుకోవచ్చు. ప్లస్ అదే బాగా పనిచేస్తుంది నాకు తెలిసి. నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుంది. వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక దాకా చూస్తూనే ఉండండి. నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటేనండి పిల్లలతో కొంచెం కష్టమవుతుంది. వీళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు సైడ్కి ఉండి, వాళ్ళతో వాయిస్ ఇవ్వడం కొంచెం కష్టమవుతుంది. కాబట్టి అడ్జస్ట్ అవ్వండి. అందరూ వీడియో నీట్గా పెడితే వ్యూస్ వస్తాయి అంటారు, కానీ నీట్గా పెట్టాలన్నా దానికి కొంచెం కష్టంతో కూడిన పని కదండి. ఇంట్లో సహకారం కూడా ఉండాలి. సహకారం లేనిదే ఏ వీడియో కూడా మనం ఎడిట్ చేయలేము, ప్లస్ పెట్టలేము. అదిగోండి చూడండి, పక్కన ఎలాంటి వాయిస్లు వస్తాయండి. దీనివల్ల మళ్ళీ ఏదో ఒకటి యూట్యూబ్ వాళ్ళు మనల్ని ఏదో ఒకటి వేసుకుంటారు. కాబట్టి చూస్తూనే ఉండండి. ఇంకో నేను చూపిస్తున్నట్టు ఇదైతే ఒక ఆర్డర్ పెట్టానండి, వాళ్ళ కోసం అయితే నేను మేకింగ్ చేశాను. మీకు కూడా ఉపయోగపడుతుంది కదా మేకింగ్ అనేది అని నేనైతే వీడియో తీసానండి. చూస్తూనే ఉండండి. మేకింగ్ అయితే చూపిస్తున్నాను కదా, ఇంకా అలా కంటిన్యూ అయిపోద్దండి. అక్కడ ఆ ఫ్లవరే వస్తుంది, మళ్ళీ ఆ ఫ్లవర్ తర్వాత మళ్ళీ అదే డిజైన్ కిందకు వస్తుంది. అలా ఇంకా కంటిన్యూ అవుతుంది. మొత్తం 4 ఫ్లవర్స్ వస్తాయి మొత్తం. ఇంకా అలాగే కుందన్స్ మొత్తం స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తెలియని వాళ్ళకైతే అర్థం చేసుకోండి, తెలిసిన వాళ్ళకైతే చెప్పవసరం లేదు, వాళ్ళకి అర్థమైపోతుంది వీడియో అనేది. చాలామంది ఈ డిజైన్ అయితే మేకింగ్ చేసే ఉంటారు. నేనే లేట్గా డిజైన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. చేసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. బ్యాంగిల్ మేకింగ్ చేసే వాళ్ళకి కష్టం, ఊరికే పోదంటారు, కొంచెం టైం పడుద్ది దేనికైనా అంటారు. ఆర్డర్స్ రావాలన్నా టైం పడుద్ది, మనది బిజినెస్ అనేది క్లిక్ కావాలన్నా టైం పడుద్ది. కాకపోతే ఓపిక పట్టి ఉండాలండి దేనికైనా. ఆ ఓపికతో చూస్తేనే ఏదైనా ప్రతిఫలం అనేది మనకు దక్కుతుంది. రావట్లేదు అని మేకింగ్ చేయడం మానేసి అలా మూలను కూర్చోబెట్టుకొని ఉంటే ఏది అవ్వదండి పని. కాబట్టి మేకింగ్ చేసే వాళ్ళు దిగులు పడిపోకండి. లేట్గా అయినా లేటెస్ట్గా వస్తాయండి ఆర్డర్స్. కాబట్టి వెయిట్ చేయండి. చూస్తూ ఉండండి నా వీడియో అనేది. కాబట్టి మేకింగ్ చేసే వాళ్ళు అసలు దిగులు పడిపోకండి. కొంతమంది దిగులు పడిపోయి ఎలా చాలా బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర మెసేజ్లు చేస్తున్నారు. వాళ్ళకైనా రావాలంటే టైం పట్టే ఉంటుందండి, మనకైనా రావాలంటే టైం పడుతుంది కదా. కాబట్టి దేనికి దిగులు చెందిపోకుండా వెయిట్ చేస్తే మనకి కూడా ఒక రోజంటూ వస్తుంది, మనకు కూడా ఆర్డర్స్ అనేవి వస్తాయి. కాబట్టి కంగారు పడిపోకండి, దేనికైనా టైం రావాలి. ఇంకా నేను స్టిక్ చేస్తుంటే జారిపోతున్నాయి. స్టిక్ పెన్తో మ్యాక్సిమం అయితే హ్యాండ్తోనే స్టిక్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే సైడ్కి అది కొంచెం ఇక్కడ గ్యాప్ అనేది కొంచెమే ఉంటుంది. ఆ గ్యాప్ని నేను ఫిల్ చేయడానికి కష్టాలు పడుతున్నాను అంతే అండి. గ్యాప్ ఫిల్ చేసాను చూడండి, అది చాలా కష్టంగా. ఇదైతే లాస్ట్కి వచ్చేసిందండి బ్యాంగిల్. లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి. ఇంకా లాస్ట్కి అయితే వచ్చింది బ్యాంగిల్ ప్రిపరేషన్ అనేది.
ఇక్కడితో అయితే బ్యాంగిల్ కడా బ్యాంగిల్ అయితే అదే సైడ్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి. నీకు పని లేదా? సైడ్ ఉండు, ఏడుస్తున్నావు చూడు. నువ్వు కూడా చూసుకుంటా, నువ్వు కూడా నేర్చేసుకుని నాతో పాటు. చిన్న తల్లిలు పిల్లలతో జాగ్రత్తగా ఉండాలండి. బ్యాంగిల్ మేకింగ్ చేసేటట్టు మా పిల్లలతో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి ఉన్నవి కుందన్స్ నోట్లో పెట్టేసుకుంటారు, బ్యాంగిల్ చేస్తుంటే బ్యాంగిల్ లాగేసుకుంటారు, అలా ఇలా చేస్తూ ఉంటారు. కాబట్టి బ్యాంగిల్ చేసే వాళ్ళకి పిల్లలు ఉంటే మాత్రం జాగ్రత్త అండి. డిజైన్ కూడా పాడైపోద్ది, కష్టమే. అలాగే స్టిక్ పెన్కి గమ్ము కానీ అంటుకుపోతే దాన్ని కొంచెం మళ్ళీ రిఫ్రెష్ చేస్తూ ఉండండి. ఎందుకంటేనండి అది స్టిక్ అవ్వదు కాబట్టి మనది వర్క్ అనేది డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి గమ్ము ఆ స్టిక్కి అంటకుండానే జాగ్రత్త తీసుకోండి. చూడండి లాస్ట్కి అయితే వచ్చేసింది బ్యాంగిల్ మేకింగ్ అనేది. ఇవైతే సైడ్ బ్యాంగిల్స్ అండి, సైడ్ బ్యాంగిల్స్ ఇవైతే సైడ్ బ్యాంగిల్స్ అండి, 2 కట్ బ్యాంగిల్స్. ఇవైతే 2 కట్ బ్యాంగిల్స్ తీసుకొని సైడ్కి తీసుకున్నాను. అలాగే మధ్యలో అయితే 3 బ్యాంగిల్స్ వస్తాయండి, 4 కట్ బ్యాంగిల్స్. చూడండి అక్కడ అయితే నేను ఊడిపోతుందని దాన్ని సరి చేస్తున్నాను, అంతేనండి. బ్యాంగిల్ అయితే నీట్గా వచ్చిందండి. కావాలంటే లాస్ట్లో చూపిస్తా చూడండి. చాలా కష్టం అండి. వీడియో చూస్తున్నారు కదా ఎంత కష్టమో. అదిగోండి చూడండి బ్యాంగిల్ అయితే చాలా నీట్గా వచ్చింది. చూడండి అసలు ఎక్కడ ఎటువంటి డిస్టర్బ్ అయితే అవ్వకుండా నీట్గా అయితే వచ్చింది ఫినిషింగ్. చూడండి చూస్తున్నారు కదా, బ్యాంగిల్ అసలు ఎక్కడ ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు, చాలా నీట్గా ఉంది. థ్రెడ్ కూడా కొంచెం నీట్గా పెట్టుకుంటే ఏ గొడవ ఉండదు. ఇవైతే 4 కట్ బ్యాంగిల్స్ అండి, మధ్యలోకి తీసుకున్నవి. ఇవైతే 3 తీసుకున్నాను వాటి మధ్యలోకి. అవి ఉన్నాయి కదండి బాల్ షేప్వి, అవి నేనైతే గ్యాప్ టు గ్యాప్ అంటే కొంచెం చాలామంది పేపర్ మీద పెట్టుకుంటారు. నేనైతే అలా కాదండి, మ్యాక్సిమం నాకు తెలిసిపోద్ది లెంత్ అనేది. దాన్ని బట్టి నేనైతే స్టిక్ చేసేసుకున్నాను. చూడండి నేను స్టిక్ చేసుకున్న దాన్ని బట్టి అయితే లెంత్ బట్టి అయితే నేను స్టిక్ చేసుకున్నాను. చాలామంది అయితే పేపర్ మీద బ్యాంగిల్స్ గీసుకొని దానికి మార్క్ చేసుకొని మరీ తీసుకుంటారు. నాకు అదైతే టైం వేస్ట్ అనిపిస్తుంది. నేనైతే ఇలాగే చేస్తానండి. నాకైతే నీట్గానే వస్తుంది. చూడండి అసలు ఎక్కడ లెంత్ కూడా వేస్ట్ కాకుండా వచ్చింది. చూడండి లాస్ట్కి అయితే బ్యాంగిల్స్ ఫినిషింగ్ అయితే ఇలా ఉందండి. మొత్తం సెట్ ఇలాగండి. సెట్ చూసారా, చాలా బాగుంది కదండి. ఎవరికైతే నచ్చిందో వాళ్ళైతే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైతే ఇంకా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇంకొంతమందికి యూజ్ అయ్యేలా అనే వీడియోకి కొంచెం లైక్ ఇవ్వండి. నేను కనుక ఎక్కడన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అలాగే ప్లీజ్ అండి ఎవరికైనా బ్యాంగిల్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.